లేడీ ఐఏఎస్లకు అచ్చిరాని నల్గొండ అని చెప్పి చెప్తా ఉన్నారు. 2 నెలల్లో 2 మహిళా కలెక్టర్లు బదిలీ, గుట్టు చప్పుడు కాకుండా ట్రాన్స్ఫర్లు, షాక్లో జిల్లా లీడర్లు అధికారులు, బదిలీల వెనుక బయటకు చెప్పుకోలేని నిజాలు. ఇద్దరిది ఒకే కథ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ. ఈ నల్గొండ నాకు తెలిసి తెలంగాణలో లేదేమో అనుకుంటా. అక్కడ బీసీ నాయకులకు బతకనియరు, కలెక్టర్లను బతకనియరు, అధికారులను బతకనియరు. కేవలం రెడ్ల రాజ్య నిర్మాణం కోసం ఆ ప్రాంతం పాకులాడుతూ ఉన్నట్టు క్లియర్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కైలాస్ నేతను అవమానించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటు అధికారులను అక్కడ ఉండనియట్లేదు. ఎందుకోసం అని చెప్పేసి అంటే వాళ్ళ రాజ్యం, అది రెడ్ల రాజ్యం అని చెప్పేసి చెప్పుకోవచ్చు క్లియర్గా. ఖచ్చితంగా దీనికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. నల్గొండ ప్రాంతం అంటేనే పోరాటాలకు పురిటిగడ్డ అని చెప్పుకుంటారు. మారోజు వీరన్న, బెల్లి లలితక్క, ఇంకా అనేక మంది ఆ ప్రాంత గడ్డ నుండి తెలంగాణకు ఎనలేని సేవ చేసిర్రు, ఒక మంచి పేరు తెచ్చుకురు. ఇంకా వాళ్ళ వీరత్వం, వాళ్ళు చేసిన పోరాటం, వాళ్ళ మరణాలకు, వాళ్ళ త్యాగాలకు అర్థం లేకుండా నల్గొండ ప్రాంత ప్రజలు చీము నెత్తురు చచ్చినటువంటి, చాప చచ్చినటువంటి వ్యక్తుల్లో అక్కడ బ్రతకడం చాలా బాధాకరం. అది ఖచ్చితంగా ప్రజల్లో మార్పు రావాలి, ఖచ్చితంగా ఆ దిశగా ఉండాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ పోస్టు మహిళా ఐఏఎస్లకు అచ్చి రావడం లేదనే చర్చ జరుగుతుంది. అక్కడ లేడీ ఆఫీసర్లు ఎక్కువ కాలం పనిచేయడం కష్టమే అని ప్రచారం జరుగుతుంది. మిగతా జిల్లాల కంటే అక్కడ టిపికల్ పని పరిస్థితులు ఉండటంతో ప్రభుత్వ పెద్దలే షాక్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతూ ఉంది. అందుకే గుట్టు చప్పుడు కాకుండా మహిళా ఐఏఎస్లను బదిలీ చేస్తున్నారని టాక్ నడుస్తుంది. ఊహించని బదిలీల కారణంగా జిల్లా అధికారులు, కీలక నేతలు సైతం షాక్లో ఉన్నట్లు సమాచారం. సడన్ ట్రాన్స్ఫర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నల్గొండ జిల్లా కలెక్టర్గా 3 అధికారులు పనిచేయగా అందులో 2 మహిళా ఆఫీసర్లు ఉన్నారు. వీరిలో దాసరి హరిచందన కేవలం 6 నెలల పాటు కలెక్టర్గా పనిచేశారు. తాజాగా బదిలీ అయిన ఇలా త్రిపాఠి దాదాపు 14 నెలల పాటు కొనసాగారు. వీరిద్దరూ జిల్లాలో ఎక్కువ కాలం పనిచేయాలని భావించిన ప్రభుత్వ పెద్దల మాత్రం అక్కడ సేవలు ఇక చాలు అనే నిర్ణయానికి వచ్చి బదిలీ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా సదరు లేడీ ఐఏఎస్లు బదిలీల వెనుక బయటకు చెప్పలేని కారణాలు ఉన్నట్లు అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2 మహిళా ఐఏఎస్లు బదిలీ విషయంలో చివరి నిమిషం వరకు సర్కారులోని కీలక వ్యక్తులు సీక్రెట్ మెయింటైన్ చేసిన ఒక కామన్ పాయింట్ కనబడుతుందని టాక్. ఒకవేళ బదిలీ విషయం ముందే లీక్ అయితే ఆ జిల్లాకు చెందిన కీలక నేతలు అడ్డుపడతారని చెప్పేసి ఆ బదిలీల విషయం బయటకు రానివ్వడం లేదని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ పెద్దలు దీంట్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి ఆ ప్రభుత్వ పెద్దలు ఎవరు? అందరికీ తెలిసిన ముచ్చటే. అన్నదమ్ములకు ఇష్టం లేకపోతే ఏ అధికారి కూడా అక్కడ పనిచేయలేడు, అది క్లియర్. కోలాహలం పట్టణంలో ఎన్నికల హడావుడి అని చెప్పేసి ఇది ఒకసారి చూద్దాం. మున్సిపల్ కోలాహలం పట్టణంలో ఎన్నికల హడావుడి మొదలు. రాజకీయ పార్టీలో మొదలైన సన్నాహక సమావేశాలు. ఒక్క ఛాన్స్ కోసం ఆశావాహులు ఎదురుచూపులు. రిజర్వేషన్లు, ఖర్చులు లేసుకున్న వైనం అని చెప్తా ఉన్నారు. సంక్రాంతి తర్వాత ఎన్నికల షెడ్యూల్ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న ప్రధాన రాజకీయ పార్టీలు. రాష్ట్రంలోని పట్టణాల్లో ఒకవైపు సంక్రాంతి పండుగ సందడితో పాటు మున్సిపల్ ఎన్నికల కోలాహలం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం తన సన్నద్ధనాలను ఎన్నికల సంఘానికి తెలియజేయగా ఈసీ ఎన్నికల పనులను వేగవంతం చేసి దీనిలో భాగంగా ఓటరు జాబితాను వార్డుల వారీగా ఫైనల్ చేసే పనిలో ఈసీ నిమగ్నమైంది. ఎన్నికల సంఘం, ప్రభుత్వం రెండు కూడా ఎన్నికలకు సన్నద్ధం కావడంతో పట్టణ ప్రాంత లీడర్లు, పార్టీల కేడర్లో ఒక్కసారిగా కదలిక వచ్చింది. పరిషత్ ఎన్నికల అనంతరం మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని ముందుగా అంచనా వేసినా అది రివర్స్ అయింది. గతానికి భిన్నంగా ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో రాజకీయ నాయకులు ఈ నెల 1న ప్రకటించిన ఓటర్ జాబితా ముసాయిదాలు తమ వార్డు ఓటర్ జాబితాను సరిచూసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తమ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ సామాజిక వర్గ ఓట్లు ఎన్ని ఉన్నాయనే విశ్లేషణ చేసుకుంటున్నారు. తమ వార్డు ఏ సామాజిక వర్గానికి రిజర్వ్ అవుతుంది, ఏ వర్గానికి రిజర్వ్ అయితే ఎవరెవరు పోటీలో ఉంటారు, తమ సామాజిక వర్గానికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుందని
పార్టీలో పత్తందారులు ఎవరు, పోటీలో ఎక్కువ ఎవరెవరు ఉండే అవకాశం ఉంది, ఇలాంటి లెక్కలు వేసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. దాదాపు వీటి 300కు పొడిగించిరు. జిహెచ్ఎంసీ ఒకటే కాదు, మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇక మున్సిపాలిటీలు అన్నీ కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. మన గ్రామ పంచాయతీ ఎన్నికలు, దాని తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు అవుతాయని చెప్పేసి అందరు భావించారు. కానీ ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా మున్సిపల్ ఎన్నికలు అవుతూ ఉన్నాయి. ఇక మున్సిపాలిటీలో శరవేగంగా పనులు మొదలు పెట్టుకుంటూ ఉన్నారు. ఏమైనప్పటికీ మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు పోతారు. ఒకవేళ మున్సిపాలిటీలో అనుకున్న ఫలితం రాకపోతే ఎంపీటీసీ జడ్పీటీసీ కొంత వాయిదా వేసే అవకాశం ఉండేటట్టుగా కనిపిస్తూ ఉంది. తీరు మారకుంటే మీకు వెనిజులా గతే, లాటిన్ అమెరికా దేశాలకు ట్రంప్ వార్నింగ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మా దేశంలోనూ తెలుగు నేర్పుతున్నామని చెప్పేసి ప్రాథమిక విద్యలోనే భాగంగా చేశాం. ఇది భాష మాత్రమే కాదు, ఒక సాంప్రదాయం. వచ్చే ప్రపంచ తెలుగు మహాసభలకు మరిష్లోనే అని చెప్పేసి ఏపీలో మరిషన్ అధ్యక్షుడు దారం గోకుల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అమెరికాలో తెలుగు యువతి హత్య, నిఖితాను చంపేసింది ఇండియాకు వచ్చేసిన మాజీ ప్రియుడు, కారణాలపై నో క్లారిటీ, అర్జున్ శర్మపై అరెస్ట్ వారెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందని. ఈ మధ్యకాలంలో ఇవేం రోగాలేమో. అరే, ఇష్టం లేకపోతే విడిచిపెట్టి ఓర్రి, విడాకులు అనే అంశం ఉంది, ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. కానీ సంపుడు ఎందుకు అని చెప్పేసి అర్థమవుతలేదు. సంపకుండా మీకు ఒకవేళ మోహంతో ఉండు ఇష్టం లేకపోతే విడాకులు చేయరు. కానీ వాడిని చంపుడు ఎందుకు, వాని కుటుంబానికి వాడిని దూరం చేసిన ఎందుకు? సో దయచేసి మహిళలు కూడా ఆలోచించాలి. ఒక వ్యక్తితో మీరు ఉన్న జీవితం మరో వ్యక్తితో జీవితం కోరుకుంటే వెళ్ళిపోండి, అంతేగాని చంపిరనుకో జైలు జీవితం గడపాల్సి వస్తుంది. సో ఈరోజు వార్తలు ఇవి చూస్తున్నానండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరీవన్. ఓకేనా?